మీకు నేను టమోటా రసం చూపిస్తానండి. నాకు తెలిసి టమోటా రసం చాలా మంచిదండి. ఎంత బెనిఫిట్ అంటే మనకి దీంట్లో ఆయిల్ కూడా పట్టదు. ఒక్క స్పూన్ ఆయిల్ చాలండి తిరగమాతకి. మనకి టమోటో, చింతపండు ఇవన్నీ మంచిది కదా. చూడండి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు 3 టమోటాలు తీసుకున్నాను. ఈ పొడేమో మనం కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి పొడి చేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ తిప్పుకున్నానండి. నేను ప్రాసెస్ చూపెడతాను. ఇప్పుడు మనము రసంకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసానండి. పసుపు, కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు చూడండి, ఇంగు వేసుకుందాం. కొద్దిగా ఇంగు వేసుకున్న తర్వాత మనము ఈ కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలండి. ఇది కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి, మంచిది. ఇంకా మనం ఈ పొడి కొట్టుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఈ 3 వేసి మనం వెల్లుల్లిపాయ వేసి ఇది కొట్టుకున్న పొడి అండి. ఈ పొడి కూడా ఇందులోకి వేసేద్దాం. వేసేసిన తర్వాత మనం ఇది కొంచెం వేగనివ్వాలండి. ఇది వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, టమాటా రసం. ఈ టమాటా రసం బాగా అది వేగిన తర్వాత అందులోకి పోసేద్దాం. ఇప్పుడు మనకి చూడండి, ఇలా ఎర్రగా వేగనిచ్చేసి మనం ఈ టమాటా రసం పోసుకుంటామండి. ఈ టమాటా రసం కొంచెం చింతపండు వేసానండి, చాలా బాగుంటుంది. చూడండి, అయిపోయింది కదా. మీరు ఒక్కసారి ఇలా నలిపారనుకోండి, బాగా మీకు కొంచెం టేస్ట్ ఉంటుంది. కరివేపాకు అది నలుగుతుంది కాబట్టి బాగుంటుంది. ఇంతేనండి. ఇది ఒక్క ఉడకనిచ్చి మనం దించుకుంటే సరిపోతుంది. రసం కూడా చూపించాలన్నా అనుకోవచ్చు, కానీ కొంతమంది మిరియాల రసం అని, కొంతమంది చింతపండు రసం అని, కొంతమంది టమోటా రసం అని ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటారు కదా. అట్లా నేను కొంచెం చింతపండు వేసానండి. 3 టమోటాలు, ఇది టమోటా రసమే కాబట్టి కొంచెం చింతపండు వేసాను. ఎందుకంటే మనకు కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. టమోటా రసం తాగే ఇప్పుడు చూడండి, ఇలా రసం తెరులుతుంది కదా. ఇటప్పుడు మనం ఒక్క తెరలనిచ్చి ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని ఒక తిప్పేసి ఆపేసుకుందామండి. అంతే. మీరు ఎక్కువ తెరలనియకూడదండి. ఎక్కువ ఉడకనిచ్చారనుకోండి మీ రసం టేస్ట్ పోతుంది. ఇంతే, ఒక్క తెరలనిచ్చేసి ఆపేసేయాలి.